చాలా రోజుల నుంచి ఒక ఇష్యూ అయితే బాగా అంటే ఎక్కువగా వాహనదారులకైతే అంటే ఎక్కువగా ఆలోచింపజేసే విషయం అయితే ఈ20 వెహికల్ ఈ20కి సంబంధించిన పెట్రోల్ అంటే జనరల్ పెట్రోల్‌లో 10% ఇథనాల్ వాడతారు. కాకపోతే ఇప్పుడు 20% ఇథనాల్ వాడడం వల్ల దాన్ని అంటే ఈ20 పెట్రోల్ అంటే ఈ20 పెట్రోల్ గాని, డీజిల్ గాని అనేది వాడకం ఎక్కువైపోయింది. సో, దానివల్ల వాహనాల ఇంజన్‌లు గాని, వాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్‌లు గాని, తర్వాత వాహనానికి సంబంధించిన మైలేజ్ గాని ఎఫెక్ట్ అవుతుంది. ఓవరాల్‌గా బండ్లు అన్నీ చెడిపోతున్నాయని చెప్పేసి బైక్స్ గానీ, తర్వాత సంబంధించిన ఆటోలు గానీ, కార్స్ గానీ అన్నీ చెడిపోతున్నాయని చెప్పేసి అంటే ఈ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడం జరిగింది. సో, దానికి ఆన్సర్ ఇస్తూ అంటే కేంద్ర సెంట్రల్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ అయితే నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జియో సమ్మిట్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ20 వెహికల్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వాహనాలకు కూడా హాని చేయదు. ఖచ్చితంగా అది మీరు ఖచ్చితంగా వాడాల్సిందే. ఎందుకంటే ఈ20 అంటే ఇథనాల్ అనేది బయోడిగ్రేడబుల్ వాటి నుంచి వాడుతున్నారు. ముఖ్యంగా రైతులు వదిలేసే వేస్టేజ్ ఏదైతే ఉందో వాళ్ళు పండించిన తర్వాత ఆ వేస్టేజ్‌ని ఉపయోగించి ఇథనాల్‌ని అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇథనాల్‌ని వాడడం వల్ల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మనము లక్షల కోట్ల ముడి చమురునైతే బయట నుంచి ఎవ్రీ ఇయర్ తీసుకొస్తున్నాము. దాని యొక్క పరిణామాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి కూడా ప్రజెంట్ అయితే నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం ఒకసారి చూస్తే ఈ20 వెహికల్ అనేది ఎటువంటి హాని చేయదు. బయోడిగ్రేడబుల్ వాడడం వల్ల పర్యావరణాన్ని రక్షించినట్టు అవుతుంది. అదేవిధంగా ప్రజెంట్ ఆయన పైన చిన్న ఆరోపణలు కూడా రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఆయన ఏంటంటే ఆయనకు ఇథనాల్ సంబంధించిన ఫ్యాక్టరీలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండడం వల్ల ఇథనాల్ సంబంధించిన ఎక్కువ వాడడం అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళ కంపెనీలు లాభపడతాయని చెప్పేసి ఆయన పైన అయితే పెద్ద ఆరోపణలు ఉన్నాయి. అయితే గడ్కరీ చెప్పేందంటే ఇది నా ఒక్క స్వలాభం కోసం కాదు, అయినా ఎక్కువగా మేము ఇథనాల్కి సంబంధించిన వాటిలో ఈ గవర్నమెంట్కి సంబంధించిన వాటిని అయితే ఎక్కువగా ఏం వాడట్లేదు. కంపల్సరీ ఇది రైతులకైతే ఉపయోగం, అంతకు మించి పర్యావరణానికి అయితే ఖచ్చితంగా ఉపయోగం అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంటే ఈ20కి సంబంధించిన వెహికల్ వాడి అంటే చెడిపోయింది. ఈ20 వెహికల్ వాడటం వల్ల ఇంజన్కి ఎఫెక్ట్ ఉంటుందని ఏ ఒక్క కంపెనీ అంటే మారుతి కానీ, టయోటా కానీ, టాటా కానీ ఏదైనా కంపెనీ ఏదైనా మనకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఒక ప్రూఫ్ ఉన్నా సరే నేను దానికి కట్టుబడి ఉంటాను, మళ్ళీ ఎగ్జామిన్ చేపిస్తానని చెప్పేసి నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్కరైనా సరే కామన్ మ్యాన్ ఎవరైనా సరే తను ఈ20 వెహికల్ వాడడం వల్ల తనకు మైలేజ్ దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా అంటే దానికి సంబంధించిన రవాణా సౌకర్యం అంటే దానికి సంబంధించిన వెహికల్ యొక్క పార్ట్స్ చెడిపోయినాయనేసి అంటే ఒక ప్రూఫ్ మాత్రం చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ20 వెహికల్ వాడకాన్ని ఎగ్జామిన్కి పంపిస్తామని చెప్పేసి కూడా నితిన్ గడ్కరీ అఫీషియల్ స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా అంటే ఒక AIRI అనే సంస్థ కూడా చెప్పేందంటే ఖచ్చితంగా ఈ20 వెహికల్ ఈ20 ఇథనాల్ ఈ20 పెట్రోలియం అని వాడడం అనేది ఇంధనం అనేది చాలా మంచిది, ఎటువంటి మీకు నష్టం ఉండదు. సో లాంగ్ టర్మ్లో కూడా అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేందంటే ఈ20 ఇథనాల్ ఈ20 పెట్రోల్కి సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా వాడాలి. ఒకవేళ ఈ20 సౌకర్యం ఉన్న వెహికల్లో వాడకున్నా వేరే వెహికల్స్ వాడినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఈ20 వెహికల్లో వాడితే మాత్రం ఖచ్చితంగా మీకు మైలేజ్లో మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అనేసి చెప్తున్నారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇది ట్రెండ్ అవుతుంది. ఏ ఒక్క కంపెనీ కానీ, ఏ ఒక్క పర్సన్ కానీ, తర్వాత ఏ ఒక్క ఇండివిజువల్ కానీ, కామన్ మ్యాన్ కానీ వచ్చి ఇథనాల్ వల్ల ఈ20 పెట్రోల్ వల్ల ఈ విధంగా ఇంధనం వల్ల ఈ విధంగా నష్టమైందని ఒక స్టేట్మెంట్ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా అంటే దానికి సంబంధించిన ప్రూఫ్ చూపిస్తే మేము ఖచ్చితంగా ఎగ్జామిన్ రీటెస్ట్ R&D చేపిస్తామని చెప్పేసి నితిన్ గడ్కరీ నిన్న సభలో చెప్పడం అయితే బాగా హాట్ టాపిక్గా మారింది.